హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి దుబాయ్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందో చూసేద్దామా? పదండి. దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి బస్, మెట్రో, ట్యాక్సీ యూజ్ చేస్తారు. మెట్రో అనేది అన్ని ప్లేసెస్కి అవైలబుల్గా ఉండదు. ఇదిగోండి, ఇలా ఉంటాయి దుబాయ్లో బస్సులన్నీ. డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ బస్సెస్ ఉంటాయి. ఇది నోల్ కార్డ్. ఇది ఉంటేనే మనం బస్ కానీ మెట్రో కానీ ఎక్కగలం అనమాట. ఇక్కడ క్యాష్ యూజ్ చేయరు, దీన్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది చూసారా, మనం అక్కడ కార్డ్ని ట్యాప్ చేయాలి. బస్ ఎక్కినప్పుడు ట్యాప్ చేయాలి, దిగినప్పుడు కూడా ట్యాప్ చేయాలి. ఆ డిస్టెన్స్ని బట్టి ఆటోమేటిక్గా మన కార్డులో నుంచి మనీ అయితే కట్ అయిపోద్ది. ఈ సేమ్ కార్డ్ని మనం మెట్రోలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి బస్లో సీసీ కెమెరా కంపల్సరీగా ఉంటుంది. ఎవ్రీ 15 to 20 minutesకి ఒక బస్ అనేది ఉంటుంది. సో బస్ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం మెట్రో జర్నీ ఎలా ఉంటుందో చూసేద్దామా? మెట్రోకి కూడా సేమ్ నోల్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. కార్డ్ని మనం మెట్రో స్టేషన్లోనే ట్యాప్ చేసి మెట్రో ఎక్కాలి. దుబాయ్ మెట్రో వరల్డ్ క్లాస్ డ్రైవర్లెస్ మెట్రో. మొత్తం 52 స్టేషన్స్ అనేది ఉంటుంది. సో ఈచ్ స్టేషన్కి ఆల్మోస్ట్ 5 to 10 minutesలో రీచ్ అయిపోవచ్చు అనమాట. అంత ఫాస్ట్గా వెళ్తుంది మెట్రో. చాలామంది చాలా వరకు మెట్రోనే యూజ్ చేస్తారు ఇక్కడ. కొన్ని ప్లేసెస్కి మాత్రం మెట్రో అవైలబిలిటీ లేదు. మనం మెట్రో ఎక్కితే ఆల్మోస్ట్ దుబాయ్ మొత్తం చూసేయచ్చు అనమాట. అంత మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే మెట్రో స్టేషన్. చాలా క్లాస్గా, చాలా నీట్గా ఉంటుంది. సరే, మరి ట్యాక్సీ కూడా చూసేద్దామా ఫైనల్గా? ఇదిగోండి, ఇక్కడ ట్యాక్సీస్ చూసారా ఎలా ఉంటాయో. ఇక్కడ రీడింగ్ అనేది పడుతూ ఉంటుంది. స్టార్టింగే మనం ట్యాక్సీ ఎక్కినప్పుడే 5 dirhamsతో స్టార్ట్ అవుద్ది. అదే బుక్ చేసుకుంటే 12 dirhams దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ ట్యాక్సీస్లో కూడా టెస్లా ట్యాక్సీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్యాక్సీ జర్నీ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో చాలా వరకు అందరూ బస్సు, మెట్రోనే యూజ్ చేస్తూ ఉంటారు. ట్యాక్సీ అనేది చాలా రేర్గా యూజ్ చేస్తారు. ఇదే ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.